యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నీకు ప్రయోజనం ఏంటి? ఓకే, ఆ విషయాన్ని మనం చేద్దాం. ఓకే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూచి ఆయన పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా ఆయన గలిలయలోనికి ముందుగా వెలుచున్నాడు. ఆయన పరలోక రాజ్యం ముందుగా వెలుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూస్తారు. అక్కడ మీరు ఆయన చూస్తారు. ఎక్కడ? పరలోక రాజ్యంలో మీరు ఆయన చూస్తారు. ఇదిగో మీతో చెప్పి తిని ఆయనను. ఆయన ఇక్కడ లేరు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుగ స్వరాన్ని మనం చూద్దాం, ఆ స్థలాన్ని చూద్దాం రండి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. There is an empty tomb. తెరవబడిన సమాధి, ఖాళీ సమాధి. ప్రపంచ చరిత్రలో ఖాళీ సమాధి ఒక్కడు కూడా కనపడదు నీకు. ఖచ్చితంగా మోస్తారు అంతే. ఎవరి కోసం గుంట తోడు పెట్టినా కానీ అది పూర్తి చేస్తుంది, లేదంటే దాన్ని ఎవడు పడతాడా భయ్యో. అందుకని నేను చనిపోయిన వాళ్ళని వాడు అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం తీస్తారు, అంటే ఇంకా అయిపోలేదని దాని అర్థం. అర్థమైందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 2 పారాలు తీస్తారు, అంటే దాని అర్థం ఏంటంటే ముందుగా తీసి పెడితే ఆ గుంట ఆకర్షించుద్దండి. అందుకని ఖాళీ సమాధులు ఉండవు, ఖాళీ గుంటలు ఉండవు. కానీ దేవుని స్తోత్రం, ప్రపంచంలో ఒకే ఒక సమాధి, తెరవబడిన సమాధి, అది క్రీస్తు సమాధి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. పోయిన ఈస్టర్కి ఏం మెసేజ్ చెప్పారు గుర్తుంది మీకు? ఏం చెప్పారు? స్టోరీ కాదు, స్టోరీ అనట్లాగా అంత స్టోరీ క్లైపా. నేను స్టోరీ అడగను, సారాంశం అడుగుతా. పోయినసారి మెసేజ్ ఏం తెలుసా? సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు అంటే దాని అర్థం దేవుడు సజీవుడు, కానీ నీ విశ్వాసం, నీ ప్రార్థన అంతా ఎలా ఉంటుందంటే మృత తుల్యంగా ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడే? చచ్చిపోయాడు కదా, ఆయన ఏం చేయగలడు? అది నీ తాత్పర్యం. కానీ దేవుడు అంటాడు, నేను మరణాన్ని జయించి తిరిగి లేచా, నీకేం ఏదేం చేస్తానంటాడు దేవుడు. మరణాన్ని జయించేంత వరకు ఎవరు లేవాలా? ఒకవేళ అప్పుడప్పుడు సర్కస్లో కొంతమంది వేస్తుంటారు, 3 రోజుల దాకా లోపల ఉంటుంటారు. ఒకసారి పోయిన ఈస్టర్ కాకుండా అంతకుముందు ఈస్టర్ కాకుండా అంతకుముందు ఈస్టర్ అప్పుడు చెప్పాను. నర్సోబావాడి అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ 1400 జీవ సమాధులు ఉన్నాయండి. 1400 జీవ సమాధులు. హిందువులు ఏం చేస్తారంటే వారు చనిపోకుండా రికార్డ్ అవుతుంది, జాగ్రత్త అంతా సైకిలే చేయాలి, మాట్లాడకూడదు. నర్సోబావాడి అనే ప్రదేశంలో 1400 జీవ సమాధులు ఉన్నాయి. ఎందుకోసమే ఆ జీవ సమాధులు అంటే వాళ్ళు చనిపోక ముందుగానే తమ శరీరాల్ని ఆ బరియల్లోకి తీసుకెళ్ళి ఉంచుతారు. అట్లాగే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన 800 సంవత్సరాలు ఒక ఆయన ఉన్నాడు, 1600 సంవత్సరాలు ఒక ఆయన ఉన్నాడు. డాక్టర్ ప్రసాద్ గారు ఒంగోలులో ఇంకో డాక్టర్, ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే మన ఆ హాస్పిటల్ పక్కన ఒక ఆశ్రమం ఉంది, అక్కడ కూడా ఒక సజీవ సమాధి ఒకటి ఉంది. లోపల బతుకున్నాడంట ఆయన, జీవ సమాధి అయ్యాడంట. చాలా చెప్పేది ఏంటంటే హిందువులు వారు చనిపోకుండానే సమాధిలోకి వెళ్ళి అలా ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు. అంటే యోగా అదొక ప్రక్రియ. అప్పుడు యేసుప్రభుది ప్రత్యక్షతగా ఉంది, ఎంత వస్తుంది అంతే కదా. యేసుప్రభు చనిపోయి తిరిగి లేవడం పెద్ద ఆశ్చర్యం ఉంది. హిందువులు వాళ్ళనేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు హిమాలయాలు వచ్చి హిమాలయాల్లో అంటే 12వ సంవత్సరంలో యేసుక్రీస్తు బైబిల్లో కనపడతాడు, మిస్ అవుతాడు. ఎక్కడ
యెరూషలేములో మిస్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ 30వ సంవత్సరంలో బాప్తిసం వచ్చేటప్పుడు కనపడతాడు అనమాట. విషయం ఏంటంటే అక్కడ కనపడలేదు కదా. వీళ్ళ అనుమానం ఏంటంటే ఆడ కనపడలేదంటే ఇండియా వచ్చాడు. ఇండియా ఎందుకు రావాలి? వాళ్ళు అనేది ఏంటంటే ఆ టైంలో యేసుప్రభు ఇండియా వచ్చి యోగా నేర్చుకుని చీమలు కొట్టినా సోనాలు కొట్టినా ఏం కాకుండా ఉండే విధంగా ధ్యానం చేసుకుని సూర్యుని మీద అలా ఉండి బయటికి రావడం నేర్చుకుని 7 నుంచి ఆడికి వెళ్ళాడు. ఏంటి ఇది? యాంప్లిఫైడ్ వర్షన్ ఇది. అర్థమైనా దానికి కొంచెం సెట్ తగిలించారనమాట. తగిలించి అలా చెప్పుకుంటుంటారు కొంతమంది. అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ జీవ సమాధులు ఉన్నాయి కదా. సర్కస్ చేసే వాళ్ళు కూడా గ్రామాల్లోకి వచ్చి 3 రోజుల పాటు మేము లోపల ఉంటామంటే గ్రామస్తులు అంటావు, నీకు దండం పెడతామయ్యా, మీకు డబ్బులు కావాలంటే ఇస్తాం, 3 రోజులు నువ్వు భూమిలోకి వెళ్ళి ఎలా ఉంటావు అని వాళ్ళు ఆశ్చర్యం అనమాట. కానీ వాళ్ళు 3 రోజులు అయిన తర్వాత అంటావు సార్. వాడు 400 సంవత్సరాలు బతుకున్నాడు, 800 సంవత్సరాలు బతుకున్నాడు, 1000 సంవత్సరాలు బతుకున్నాడు అంటే అట్టాడు తెలుసా, ఎండిపోయిన ఎముకలు వేసుకుని అంటాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆ మాట అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆలోచన చేసి ఏంటి ప్రభా ఏంటిది అంటే వాళ్ళు చేస్తున్నారు, ఇదే ప్రత్యేకం లేదా? అప్పుడు దేవుడు ఒక ఆలోచన చెప్పాడని తెలుసా, ఓరే వాడు 600 సంవత్సరాలు బతికినా 800 సంవత్సరాలు బతికినా వాడు మళ్ళీ సావాల్సిందే, వాడికి పిండా కూడా పెట్టాల్సిందే. వాడు పోయాడంటే మళ్ళీ తిరిగి రానంతే. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు యేసు చనిపోయి తిరిగి లేచాడు కదా, లాజరు దానికంటే ముందుగానే చనిపోయి తిరిగి లేచాడుగా. ఏంటి తేడా? లాజరుని యేసు ప్రభు చనిపోయిన లాజరు లేపాడు, కానీ మరలా లాజరు మరలా తెచ్చాడు. ఇక మళ్ళీ తిరిగి రావాలా? యేసు ప్రభు అలా కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ వాటన్నింటినీ జయించి తిరిగి లేచాడు ఆయన. ఆయన మృత్యుంజయుడు. ఏదో 200 సంవత్సరాలు 400 సంవత్సరాలు 600 సంవత్సరాలు బ్రతికాడు, లేదంటే అన్ని సంవత్సరాలు సమాధిలో ఉన్నాడు, అది ప్రాముఖ్యం లేదు. ఆ తర్వాత ఇప్పుడు నేను వాడు చావాల్సిందే, పాతి పెట్టబడాల్సిందే, ఇక మరలా తిరిగి లేవాడు ఇంకా, అంతే సంగతులు. కానీ యేసు ప్రభు అలా కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? ఇప్పుడు వాళ్ళు 800 సంవత్సరాలు బతికినా చనిపోయిన తర్వాత తిరిగి లేగవరు, ఇంకా లేగవరు. ఇంకా అంటే వాళ్ళు చక్కదావులు వేసుకుని ఎండిపోయిన ఎముకలు, వాళ్ళ ఫోటోలు చూడండి, అర్థమైందా? ఏదో పేరు ఉంటుంది, సో ఫోటో చూస్తే ఎట్టుంటుంది, అన్ని ఎముకలు ఉంటాడు. సజీవుడై ఉన్నాడు బాబు ఇప్పుడు కూడా అంటే ఉంటే ఉపయోగమే ఉంది. బాబావారి కొన్ని ఉంటాయి, హిమాలయాల్లో బాబావారి ఫోటో ఎట్లా ఉంటాయి, ఎముకలు తప్పే ఉంటాం. అంటే ఊపిరి పోకుండా నిలబెట్టుకునేది. ఎప్పటికైనా ఊపిరి పోవాల్సిందే, ఎందుకంటే రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అందుకని ప్రతి ఒక్కడు జాతస్య మరణం ధ్రువమూర్తి, పుట్టినోడు ఖచ్చితంగా. కానీ మరణాన్ని జయించి తిరిగి లేవాలి ఎవరు? టెంపరీగా సమాధుల్లో పెట్టుకుని చిన్న సమాధి, ఆ సమాధి 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పిచ్చోడా. ఎప్పుడైనా నువ్వు రావాల్సిందే. వాడు 200 సంవత్సరాలు బతికాడు, 400 సంవత్సరాలు బతికాడు, ఏం సాధించాడు? 1200 సంవత్సరాలు ఏం సాధించాడు? 1400 సంవత్సరాలు ఏం సాధించాడు? అంటే మహారాష్ట్రలో నర్సోబవాడి అనేటువంటి ప్రాంతంలో 1400 జీవ సమాధులు ఉన్నాయి. అందరూ ఆ ఊరు అందరూ అదే పని. అంటే ఏదో కోసం చచ్చిపోతారు. దాంట్లో గ్రేట్నెస్ ఉన్నాయి. నేను చచ్చిపోకుండా ఆయన అప్పుడప్పుడు చెప్తాను, ఏమని ఈ ఏంటి తోటకూర ఉదయాన్నే తినండి, 3 నిమ్మకాయలు కలుపుకుంటే, కొంచెం అలా కలుపుకుంటే తినండి, చాలా బాగుంటారు, మీరు 100 సంవత్సరాలు బతుకుతారు. ఏమన్నా ఖండం అంటే ఖండలేదు, శక్తి ఉందంటే ఎందుకు ఆ బతికి 40 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బాగా బతికి బలంగా బతికి సస్తే ఏమైంది?
ఏమీ తినకుండా మన అంటే 90 సంవత్సరాల వరకు శాశ్వత కాలం ఉంటుంది. తోటకూర నిమ్మకాయలు కలుపుకొని ప్రతిరోజు తాగంటే చాలా ఆరోగ్యంగా ఉంటాడు. వీడు ఉన్నాడు ఎముకలు అండేసి ఉంటాడు, నిండిపోయి ఉంటాడు. ప్రయాణం ఏంటంటున్నా యేసుక్రీస్తు అలా కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అర్థమైందా? యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసం మనం నమ్ముకుంటుంది. ఈ లోకంలో ఉన్న ఎవరు నమ్ముకున్నా కానీ నువ్వు చనిపోయి తిరిగి రావు, పాతి పెట్టబడతా, అంతే సంగతులు. కానీ ఏమో నమ్మితే తిరిగి లేస్తావు. అది అందుకోసం నమ్మాలి. వేసేయండి. అర్థమైంది చెప్పేది. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. అది ఎందుకని అట్లా? ఎందుకని తెలుసా? 1 తెస్సలోనికైలో మాట రాసుకుంటున్నారు. చూడండి, 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయం 14వ వచనం. 1 తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసు నన్ను నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మనం నమ్మాలి. ఏం నమ్మాలి? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. నేను కూడా నమ్మితే నేను కూడా చనిపోయినా కానీ తిరిగి లేస్తా. ఒకవేళ నేను చనిపోతే ఆయనతో పాటు వస్తా. చనిపోకుండా సజీవంగా ఉంటే మధ్యాకాశంలో దేవుని యొక్క కడపూరం రోగగానే నేను కూడా ఇక్కడి నుంచి ఎలా వెళ్తాను? మేఘాల మీద, బొళ్ళు మీద కాదు, మేఘాల మీద వెళ్తాం. ఆకాశంలో, మధ్య ఆకాశంలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, మనం గమనిస్తే యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మాలి ఫస్ట్. అందుకనే నిన్న గురువారం రోజు కొత్తపట్నంలో బాప్తీసం పంపించాడు. బాప్తీసం ఇచ్చేటప్పుడు నేను అడిగాను, అమ్మా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? అవునండి పాస్టర్ గారు నమ్ముతున్నాను. ఎందుకు అడగాలది? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే ఆయన ఎలా అయితే లేపబడ్డాడు నువ్వు కూడా అలాగే లేపబడతావు. అందుకని వాక్యం చెప్తుంది 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను 6:40 త్వరగా. తర్వాత మనం ఒక సాక్ష్యం విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము మన శరీరం 60-70 సంవత్సరాల్లో చనిపోవడం కాదు, చనిపోయిన తర్వాత తిరిగి లేపబడాలి. అర్థమైనా? చనిపోయిన తర్వాత తిరిగి లేపబడాలి. ఇంకో జీవితం ఉంది. ఈ జీవితం వచ్చే జన్మలో రామం, వచ్చే జన్మలో మరి నువ్వు పిల్లిగా పుడతావరా? ఇదేవాడ ఓ పిల్లిగా పట్టడం, నక్కగా పట్టడం, కోతిగా పట్టడం ఇవన్నీ వచ్చే జన్మలో చనిపోయిన వారు, యేసయ్యను నమ్మి అంగీకరించిన వారు, మరణాన్ని జయించి యేసుక్రీస్తు ఎలా మహిమ దేహాన్ని కలిగి పరలోక రాజ్యం వెళ్ళాడు అలాగే మనం కూడా అక్కడికి వెళ్తాం. అలాగే యేసయ్యను నమ్ముకోబోలేదు అనుకున్నాము, తీసుకెళ్ళి గుంటలో పెడతారు, ఆ తర్వాత నరకానికి వెళ్తాం. నీ ఆత్మ, ప్రాణము, దేహం మొత్తం తీసుకెళ్ళి నరకంలో అగ్ని గంధకాలు వేస్తారు. అక్కడ నువ్వు కాల్చబడతా ఉంటావు. అమ్మా అమ్ములు నాకు చాలా దప్పికేస్తుందమ్మా, నేనైతే తాగకుండా చెప్తున్నా. అర్థమైందా? నేను తాగుతా ఉన్నాను అనుకో, వాళ్ళు కూడా ప్రశాంతంగా కావో పియ్యో ఏం చేయకరు అంటారు. అర్థమైందా? సీరియస్ మెయింటైన్ చేయండి. నేను నవ్వినా కానీ మీరు సీరియస్గా ఉంటాను. అర్థమైందా? నేను నవ్వుతూ ఉంటాను.
అదే నేను సీరియస్గా పెట్టాను మీకు బాగుంటుంది, అందుకు నవ్వుతాను. మీకు సీరియస్గా ఉంటుంది ఓకేనా? ఎందుకని అరే గుడ్ ఫ్రైడే రోజు నవ్వుతా పాట పాడదు అట్ట చెప్పి ఏ సైడ్ సీరియస్ రా అంటే నువ్వు నవ్వుతా అట్ట పాట పాడుతుంటే ఎట్ట ఉంటుంది? అదే సీరియస్ మెయింటైన్ చేయండి. కుమారుని అందు విశ్వాసం ఉంచేవాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి వాడు నిత్య జీవం పొందుతాడంట. చాలా మంది అనుకుంటారు ఈ లైఫ్ ఇంత అయిపోయింది, ఈ లైఫ్ ఇంకేం లేదు. ఒక మీ అందరూ తెలిసి వెళ్తా ఉండంటే ఏమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాప్టిజం తీసుకోకుండా? 80 సంవత్సరాలు వచ్చింది. తలపై అందా లేదా నీకు పెద్దామా? 80 సంవత్సరాలు వచ్చింది బాప్టిజం తీసుకోమంటే తీసుకుంటారా? దేవుడు చెప్తాము ఏంటంట? దేవుడు చెప్పలేదు. నువ్వు బాప్టిజం తీసుకోవాల్సింది నువ్వు, దేవుడి మీద చెప్తావేది నువ్వు అంటే దేవుడు వచ్చి నేను చుట్టుపట్టుకు లాక్కడా? బాప్టిజం తీసుకోవాల్సింది నువ్వు తీసుకోవు. అంటే ఏదో 82 సంవత్సరాలు వస్తుంది ఇంకా బాప్టిజం తీసుకోవాలంటే ఆ వంటల్లో తీసుకున్నావే నిదానంగా దేవుడు చెప్తాం అనమాట. అమ్మ దేవుడు చెప్తాం కాదు, నువ్వు తీసుకోవాలి. తీసుకుంటే రక్షింపబడతావు, నరకానికి వెళ్ళకుండా ఉంటావు. తీసుకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పాను. పాడిలో ఏంటో ఒకటి ఏంటంట, పాడిలో ఏంటో ఒకటి పోతాం. ఏముంది? అయితే నరకానికి పోతే అయితే అంటుంది. ఆడైంది నరకం అంటే ప్రాణము ఆత్మ శరీరం మొత్తం పోయి నరకంలో పడతాయి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చదువు యుగాలు అగ్నిలో కాల్చబడతా ఉంటాం. కొంచెం ఒడిగలితే మనం తట్టుకోలేమే. అలాంటిది ప్రాణము ఆత్మ శరీరం పోయి నరకంలో పెడితే ఎలా తట్టుకుని ఉంటాం మనం? చాలా మంది అనుకుంటారు నరకంలో వేసిన ఆత్మనే శరీరం అవన్నీ ఉండవు. పిచ్చిపోగలరా? వాక్యం ఏం చెప్తుందంటే మీ శరీరాలను చంపేవాడికి భయపడగాకండి, శరీరాలను చంపేవాడికి భయపడగాకండి, కానీ ఆత్మను ప్రాణములో తీసుకుని నరకంలో పడవేయవానికి మిక్కిలి భయపడడం రాస్తుంది. అంటే నరకంలో పోయి పడేది ప్రాణము ఆత్మ శరీరం అన్ని పోయి నరకంలో పడతాయి. నేను చెప్పాను నువ్వు తప్పించబడాలంటే నువ్వు బాప్తిసం పొందాలమ్మా అంటే పోతే పోయింది నరకం. చచ్చిపోయిన తర్వాత దేవుడు చూశాడు అంటుంది. చెప్పిన 2 రోజులు చచ్చిపోయింది, అంతే కదా యాత్ర. ఈ లోక యాత్ర ముగిసిపోయేనే, అయిపోయింది. చాలా మంది ఎన్నిసార్లు హెచ్చరించిన మాట వెనక దేవుడికి లోపడక జీవితాలు పాడు చేసుకుంటా ఉంది. చాలా మంది చెప్తారు చచ్చిపోయిన తర్వాత ఇంకేముందలే, ఎవడు పోయాడు ఏంటంట, ఎవడు చూశాడు నరకం. పిచ్చోడా? సైంటిస్టులు స్వర్గము నరకం ఉందని క్లియర్ అనేటువంటి కెమెరాతో కనుక్కున్నారు 1947వ సంవత్సరంలో. కంటికి కనబడినటువంటి అతీతమైన శక్తుల్ని ఫోటోలు తీసే కెమెరా, కిలియాన్ కెమెరా 1947. స్వర్గం అనేది ఒకటి ఉందని కనుక్కున్నారు, నరకం అనేది ఒకటి ఉందని కనుక్కున్నారు. మనిషిలో ఏముండిద్ది, చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమవుతుందని ఒక గాజు గ్లాసులో బిగించి కెమెరా ఆన్ చేస్తే థర్డ్ గ్లాస్ ఇలా వెళ్ళి ఆత్మ లేచింది. పెద్దపోయారు అంటే మనిషిలో ఆత్మ ఉంది, ఆత్మకు చావలేదు. పైన ట్రోప్ ఆవరణం, స్టార్ట్ ఆవరణం, 5వ ఆవరణాలు, 3 ఆవరణాలు ఉంటాయి. అవి దాటిన తర్వాత ఏమోనని చూస్తే స్వర్గానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడ్డాయి. నరకనాడుంది ఈ భూమి యొక్క అడుగు పొరల్లో తోకుంటా వెళ్తా ఉన్నట్ట రష్యన్ సైంటిస్టులు. అక్కడ అరుపులు కేకలు వినపడుతున్నాయంట. అంటే నరకానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడ్డాయి, స్వర్గానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడ్డాయి. నీలో ఆత్మ ఉంది అంటానికి ఆధారాలు ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు చనిపోతున్నా ఎక్కడికి వెళ్తావు? మానవుడి జన్మత పాపి, పాపోహం పాప కర్మం పాప సమవామి నాది శరణాగతి వత్సల త్వరలో శరణ మమ. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపం లేని దేవుడా నా పాపాలు అడుగు అంటే అర్థం. పాపం లేని దేవుడు ఎవరు అన్నారు? వాళ్ళే 2-3 భార్యలు, 4 భార్యలు, 10,000 మంది గోపికలు ఇదే జీవితం జీవిస్తుంటే వాళ్ళే పాపంలో ఉంటే నిన్ను పాపం నుంచి ఎలా బయటికి తీసుకురాగలరు? పాపం నుంచి నిన్ను బయటికి తీసుకురావాలంటే పాపం లేని దేవుడు నీకు కావాలి. మానవుడి జన్మత పాపి, పుట్టుకతోనే పాపి. నువ్వు నరకానికి వెళ్ళాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయకపోయినా నువ్వు నరకానికి వెళ్తావు. అందుకని నరకంలో నుంచి తప్పించాలంటే పాపం లేని దేవుడు కావాలి.
అందుకని యేసుక్రీస్తు కన్యక గర్భాన జన్మించి పాపం లేని వాడిగా జన్మించి ఈ లోకానికి ఆయన రక్తాన్ని చిందించాడు. సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తన రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలన్నీ పోవాలంటే రక్తం చిందింపబడాలి అని వేదాలు చెప్తున్నాయి. బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని వాక్యం చెప్తుంది. మరి ఆ రక్తము, అందుకని చాలా మంది తెలియక కొన్ని కొలుపుల్లో గొర్రెల రక్తం, మేకల రక్తం అవన్నీ కోసి ఆ రక్తాన్ని ప్రోక్షించి దీంతో పాపం పోయి దాన్ని చేసుకుంటా ఉంటారు. కానీ వేదాలు చెప్తుంది అది కాదు. గొర్రెలు మేకలు నీలాగా నాలాగా పుట్టినయే, అవి కూడా నీలాగా నాలాగా పుట్టినయే. నీకు ఇప్పుడు పాపం లేని వాడు కావాలి అంటే నీలాగా నాలాగా పుట్టినవాడు కాదు, భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టినవాడు కాదు, పాప రహితుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావాలి. అందుకని దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకని ఓం బ్రహ్మపుత్రాయ నమః, దేవుడి కుమారుడుగా రావాలి. ఓం కన్యసుతాయ నమః, కన్యక కుమారుడిగా ఈ భూమి మీదకి రావాలి. ఓం దరిద్ర నారాయణాయ నమః, దేవుడే ఈ భూమి మీదకి దరిద్రుడిగా రావాలి. ఓం వృక్షస్వరాయ నమః, వృక్షానికి వేలాడదీయబడి చంపబడాలి. ఓం పంచగాయాయ నమః, పంచగాయాలతో రావాలి. కనుక ఎన్ని వేల గ్రంథాలు చెప్తున్నాయి యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన ద్వారానే పాప విముక్తి, పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన ద్వారానే. ఇక నువ్వు కాశీ నుండి కన్యాకుమారి వరకు నువ్వు ఎక్కడికి పోయి ఎన్ని చోట్ల మునిగి తేలినా, భోజనాలు పెట్టించిన, కన్యాదానం, గోదానం, వస్త్రదానం, భూదానం ఎన్ని చేసినా కానీ నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. అందుకని యేసుక్రీస్తు నీ కోసం రక్తాన్ని చిందించాడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన్ని మరణము ఆపి ఉంచుట అసాధ్యం కాబట్టి మరణాన్ని చీల్చి తిరిగి లేచాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే, కనుక చూడండి 1 కొరింథీ 6:14, 1 Corinthians 6:14, 6వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన అది అర్థమైనా శక్తితో లేపుతానంట. ఇంకో మాట అంటాడు, మృతుల్లో రోమ 8 అంటాడు, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వారి ఆత్మ మీలో ఉన్న ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు మిమ్మల్ని మృతుల్లో నుండి లేపును. అంటే యేసుక్రీస్తును లేపాడంట ఒక ఆయన, ఎవరైనా తండ్రి అయిన దేవుడు తన ఆత్మ ద్వారా లేపాడు. అలాగే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటేనే నువ్వు రేపటి రోజున లేస్తావు, లేకపోతే లేవలేవు. అదే నేను చర్చికి వెళ్తున్నాను, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇవన్నీ కుదరవు. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు లేపబడతావు, లేకపోతే లేదు. ఎందుకని మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో ఉన్న ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాని వాడు మిమ్మల్ని మృతుల్లో కూడా లేపును. అంత రెఫరెన్స్ రోమా 8:11, రోమా 8:11 అంట, నోట్ చేసుకోండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, అంటే మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును, నేను అడుగుతున్నా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తుందా అని ప్రశ్నిస్తున్నా. ఉన్నోళ్ళంతా హల్లు చెప్పండి. నేను ఎవరికి హల్లు చెప్పానని చెప్పమని మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ నీలో నివసిస్తున్నా లేదా? నివసించలేదనుకో నువ్వు కూడా పరలోక రాజ్యం పోవు. మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ నీలో నివాసం చేయాలి. దేవుని యొక్క ఆత్మ అంటారు. అందుకని అన్నాడు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారంతా దేవుని కుమారులు అనబడుదురని వాక్యం చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి. కొంచెం ఓపిక చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. పేతురు రాసిన 1వ పత్రిక 3వ వచనం నుండి 5వ వచనం వరకు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక.
క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అంటే మనకు నిరీక్షణ కలిగిందంట. ఏంటో నిరీక్షణ? ఆయన మృతుల్లో నుండి లేచాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమనంటే మనం కూడా చనిపోతే మనం కూడా తిరిగి లేస్తాము అనే నిరీక్షణ. అది కలుగునట్లు అనగా అక్షయమైనది అంటే క్షయమైపోయేది కాదు. ఈ భూమి ఇదంతా క్షయమైపోయేది, నాశనం అయిపోయింది. పంచభూతములు మిక్కిలి వేండ్రమతో లయమైపోతాయి. మనం చూసే ఈ సృష్టి అంతా అగ్నిలో కాల్చివేస్తాడు దేవుడు. ఇది ఉన్నది ఇంకేది, కొత్త భూమి కొత్త ఆకాశం మరలా వస్తుంది. అప్పుడు దేవుడు 1000 ఏళ్ల పాలన చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఉండేది కాదు. ఇది నువ్వు మేనకిద్దరు కట్టినా నువ్వైనా పోవడం కామన్, లేదా ఈ భూమి వెళ్ళిపోయింది అంతే. అక్షయమైనది అంటే క్షయమైపోయేది కాదు, నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున, ఏంటంటే ఆయన విశేష కనికరము చొప్పున మనలను తిరిగి ఏంటంట జన్మింపజేసి. ఏంటిది? ఆడ అరుస్తున్న కుక్క నక్క అని కాదు అడుగుతుంది. మనం తిరిగి జన్మింపజేస్తుంది ఏంటి లేదా అంటున్నా. ఏం చేయాలి మళ్ళీ? నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? ఏంటా నిరీక్షణ అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, అలాగే మనం కూడా తిరిగి లేపబడతాం అనే నిరీక్షణ. అది ఇచ్చాడంట మనకి. అందుకని మనలను మరలా జన్మింపజేశాడు. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ వేస్తా. 3 వస్తాయి. ఆ 3ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఒకదాన్ని టెక్కర్ చేస్తుంటా, ఒత్తుతుంటా అక్కడ. తిరిగి జన్మింపజేసాను, తిరిగి చెప్పడంలో తిరిగి జన్మింపజేసాను, తిరిగి జన్మింపజేసాను. ఓకే, ఇప్పుడు 3 చెప్తాను. ముసలివాడనైనా నేను మరలా ఎలా జన్మించగలను? నీకోదేమో, నువ్వు యూదులకి ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నీకు తెలీదా? ముసలివాడనైనా నేను ఎలా జన్మిస్తానంటావు? ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనని నిశ్చయముగా చెప్పుచున్నాను. జన్మింపజేసాను. ఓకే, నెక్స్ట్. ఓకే, రైట్, ముందుకు వెళ్దాం. రైట్, సరే. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. ఓకే, నెక్స్ట్. ఫిలిప్పీ 3:10-11. ఫిలిప్పీ 3:10-11. ఇలా మంచి వాక్యం ఉండేది. అందరు శ్రద్ధగా వినండి. బుర్ర కథలు కాకమ కథలు కాదు, వాక్యం. ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో సమాన భావం కలిగిన వాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు దగ్గుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంట సైతముగా ఎంచుకొంచున్నాను. ఇక్కడ అంటున్నాడు అపొస్తలుడైన పౌలు, ఆయన పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలి, పునరుద్ధాన బలాన్ని నేను ఎరిగి ఉండాలి. అందుకోసం నేను వీటన్నిటినీ నష్టపరుచుకుంటున్నాను. ఇంకోటి చూడండి. ఓకే, ఇక్కడ ఏ విధము చేత నేను మృతుల్లో నుండి ఆయన మరణ విషయంలో సమానుభావం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానుభావం కలగవలనని అంటే తిమోతి గారు అంటే ఏంది? అంటే ఆయన మరణం ఉంది కదా, ఆయన మరణంలో నేను కూడా పాలి భాగస్తున్నవాలి. ఇందాక జన్మించిన అనుభవం చూపించా, ఇప్పుడు మరణించిన అనుభవం. ఎప్పుడు చచ్చిపోయాను? నువ్వు చచ్చిపోయారా బతుకున్నారా? బతుకున్నావా? మీరు చచ్చిపోయారా బతుకున్నారా?
చాలా మాట్లాడుతున్నా, నాకు భయం వస్తుంది. మా భాష గారికి మెట్లు పెట్టినట్టుంది అన్నట్టు చూస్తాను. వాళ్ళందరూ చచ్చిపోయాడు అనుకుంటున్నారా? మీరు బతుకున్నారా చచ్చిపోయారు? లోదేశిష్టం వాక్యం ఏంది దానిలో చూడక్కర్లా. అబ్బాయి లేఖనాల పరిశోధన సదస్సు అయింది, దానిలో లేకపోతే అడిగిద్దా? పాస్టర్ గారు చెప్పింది లేదేంటి దీనిలో అడిగిద్దా? వాళ్ళు నేర్చుకుంటారు మెల్లగా. ఓకే సార్, నువ్వే చెప్పు. డిస్టర్బ్ చేశావు కాబట్టి నువ్వు చెప్పాలి. నువ్వు బ్రతుకున్నావా చచ్చిపోయావా? అవునా? What amazing answer. I can't believe this. I can't believe this. ఇంత బతుకున్నారా? నేను బతుకున్నాను లేదు ఇంతకీ ఇస్తానే బతుకున్నారా చచ్చిపోయారు? మీ దినం చేయలేదా? ఏం తగ్గుతుందో నేను చనిపోయి ఎప్పుడో తెలుసా? జనవరి 26వ తారీఖు 2010. అర్థమైందా? ఆ రోజు నా దినం తీసేది. అంటే నేను చచ్చిపోయిన ఆ రోజు వారు మనసు చనిపోయాడు, పాత వాడు చచ్చిపోయాడు. అప్పుడు అవునా నేను వెళ్ళాను, పాస్టర్ గారు నేను చచ్చిపోయాను, నేను బాప్తిజం పొందాను అనుకున్నాను. అవునా నువ్వు చచ్చిపోయావా? శబాష్ అన్నది అని బాధ్యత నీకు కొట్లో పెడతారా అని తీసుకువెళ్ళాడు. నేలలో తీసుకువెళ్ళి నేలలో పడుకోబెట్టి సమాధి చేసి మరలా తిరిగి లేపాడు. ఐ హావ్ బీన్ రిజరెక్టెడ్ దేర్ ఫ్రమ్ మై డెత్. చనిపోయి తిరిగి లేచేలాగా ఆ రోజు సమాధి కార్యక్రమం. మొన్న కూడా ఒక బాప్తిజం ఇస్తూ చెప్పాను, ఈరోజు నీ దినం చేస్తాను, నువ్వు చచ్చిపోయిన రోజు అని చెప్పాను. నువ్వు బతుకున్నావు ఏమంటావు? అవునా ఇట్లా ఎంత పెద్ద మాట అనేది తెలుసా? అంటే ఎవరు వస్తున్నారు బయటికి? ఎవరు వస్తున్నారు? లక్ష్మి వస్తుంది బయటికి. అర్థమైందా? లక్ష్మి రాకూడదు బయటికి. ఎవరు రావాలి బయటికి అని ఊసింది. లేవు లక్ష్మే. అదే లూదియా ఉన్నారు ఎవరో తెలుసు. పానీయండి, ఉమ్మొచ్చినా పర్వాలేదు, అడుక్కుందాం ఏమైతే. తాను లూదియా. మీ ఆయన వచ్చి తిట్టాడు అనుకో, వేసాను అనుకోండి, ఇంకా లక్ష్యం ఉంది చచ్చిపోవాలి. లూదియా బయటికి రా. అదైనా 2 కాదు 3 అయినా వస్తుంది మధ్య. నాకు నిలువెల్లా కల్లే 2 కాదు, మనిషికి 2, సూడికి 3, నాకు నిలువెల్లా కల్లే. అర్థం అవుతుందని చెప్పానే. ఏదరిసాను అనుకో, మళ్ళీ లేకుండా ఏమండి ఎగ్దోస్కాయ బాగా ఇష్టం కదా మీకు, తెచ్చాను. ఇప్పుడు దాని తిరిగితేనే లేదు, లక్ష్మి చనిపోయింది. నేను ఇప్పుడు నూతన సృష్టి, నేను వేరు. అప్పుడప్పుడు కొన్ని చేస్తున్నా నాకు వస్తుంది కదా, బీపీ వస్తుంది అదే అంటారు కదా. ఎవరన్నట్టు పాతవాడు వస్తుంటాడు, వాడు అపరిచితుడు, వాడు అర్థమైంది, వాడు వస్తుంటాడు అన్నమాట. అర్థమైందా? ఏమంటుంది చెప్పండి? బాప్తిస్మప్పుడు మనం చనిపోయాం. అర్థమైందా? యేసుక్రీస్తు చనిపోయాడా లేదా? ఆయనతో పాటు మనం కూడా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాం. అది చెప్పడానికి చెప్తున్నప్పుడు బాప్తిసం దానికి సాదృశ్యం. చూడండి నమ్మగా. ఓకే, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని, అంటే మృతుల్లో నుండి నేను కలగవాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం కలిగిన వాడని. అంటే సేమ్ అదే అనుభవం, మరణం అనేటువంటి అనుభవం అంట ఉందా? అంటే ఇది పాపం విషయంలో చచ్చిపోయిన అనుభవం.
ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, కొంచెం ఓపిక పట్టండి, తిట్టుకోవాలి. రోమా 6:3-11 దాకా. నేను రాత్రి 2:30 దాకా మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. 2:30 దాకా, రాత్రి 2:30 పడుకున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. ఒక నిమిషం, అందరు తీసారా? అందరు తీసారా? తీసావా? ఇప్పుడు చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరినీ ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. అది అర్థమైందా? ఇప్పుడు చెప్పింది అదే. ఇప్పుడు అడుగుతున్నా, మీరు చచ్చిపోయారా బతికున్నారా? అది అంటే ఆయనతో పాటు మరణంలోకి వెళ్ళాం మనం. ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది అదే కదా, నా సొంత మాటలు కాదు. ఓకే, చదువు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణముతో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతే కదా దాని అర్థం? సమాధి చేసేసారు మనల్ని ఆయనతో పాటు అంట. తర్వాత మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయనతో ఐక్యం అంట. అంటే ఆ మరణంలో నువ్వు కూడా ఐక్యమైతే అయిన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యమైన వారమైందు. అంటే ఆయనతో ఎలా అయితే మరణం చేయబడ్డామో అలాగే తిరిగి లేచిన విధానంలో కూడా ఆయనతో ఐక్యం ఉన్నామంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తర్వాత ఏమనగా మనమిక్కడ పాపములకు దాసులు కాకుండా పాప శరీరం నిరతకున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగు. మిమ్మల్ని సిలువ వేసారా లేదా? ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వచ్చారు. అర్థమైందా? యేసు ప్రభువుని కదా, ఏ సినిమాలు కాదు కదా, కాదు. ఆయనతో పాటు మేము కూడా వేయబడ్డాం. ఎప్పుడు వేయబడ్డాము? ఎప్పుడు? అర్థమైందా? చచ్చిన మొక్కలు తిడితే ఏమన్నా ఫీల్ అవుతుందా? మరి మనం ఎందుకు ఫీల్ అవుతాము? డబాలు బ్లడ్ టెస్ట్ వచ్చిందంట, ఎట్ట తనకి బద్దలైపోతుందంట. ఆ మాట ఏంటంటే 7 నుంచి 7 పావుతుందంటే అది తర్వాత ఏదో రాసుకుంటున్నా రాసుకోండి. రైట్, ఓకే. తర్వాత చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. హలో, అర్థమైందా? ఏమర్థం చెప్పండి? సరిపెట్టా? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కదా. ఏమర్థమైంది? చెప్పా కదా, అర్థమైందా? ఏమర్థమైంది? ఏమని? నేను హిందీలో మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థమైందా? ఏమర్థమైంది? ఓకే, ఎవరు ఇబ్బంది లేదు కాబట్టి చెప్తాను. ఓకే, మా మామయ్య చనిపోయాడు. ఓకే, ఆయన మీద ఉన్న కేసులన్నీ ఇప్పుడు ఏమైంది? ఎవరు నాయన? ఆయన మీద ఉన్న కేసులన్నీ ఏమైంది? కొట్టి మీద పడ్డాయి. ఇప్పుడు వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆయన వచ్చి కానిస్టేబుల్ వచ్చి ఎవడే పలానా చేశాడంట, బయటికి రమ్మంటే ఆర్డర్ వచ్చేది, ఇల్లు ఆయన దగ్గరికి ఇల్లు అంట. అంతేనా కదా? అతను ఇప్పుడు మనం చనిపోతే ఇంకా పాపం ఆడుంది. అదే ఆడు చెప్తుంది, చనిపోయావు ఆల్రెడీ, ఇంకా పాపాన్ని గురించి నీ కేసు ఫైలింగ్ ఉండదు. ఇంకా అర్థం అవుతుందా?
పలానప్పుడు పలానా తప్పు చేసామంటే ఏంటి? అరే నేను ఎప్పుడో చచ్చిపోయాను రా, ఇప్పుడు వచ్చింది ఏంది పలానంటావు? చచ్చిపోయింది ఎప్పుడు? తిమోతి గారు అర్థం అవుతుందా? మీరు 2012 బాప్తీసం తీసుకున్నారు అనుకో, ఇప్పుడు ఒకడు వచ్చి ఏంది నేను ఏదో చేస్తుంటే చూసావే అన్నావు అనుకో, మరి నేను ఎప్పుడు చచ్చిపోయాను కదా పిచ్చోడా, ఇక నేనేడ బతికున్నాను, నా మీద నువ్వు ఆరోపణ చేస్తావా, నా మీద కేసు పెడతావా? అయితే ఆయన పోయాడు ఆడికి, అది లెక్క. అర్థమైందా? రైట్, కొంచెం ముందుకెళ్దాం. మనం క్రీస్తులో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేపిన క్రీస్తు మరలా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినది. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తును ఇక చనిపోవడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాడు కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరు కూడా పాపముల విషయమై మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. అండర్స్టాండ్? అర్థమైందా? ఆకలి అవుతుంది. స్నాక్స్ ఏం కాలేదా? స్నాక్స్ ఏనా? సమోసాలు అంటే ఏం నవ్వుతున్నారు? నేను నిజంగానే అడుగుతున్నాను. సమోసాలు అంటే తెచ్చి పెట్టండి, అంతా తింటా ఉంటారు, వాకింగ్ చెప్తా ఉంటారు, నిదానం తినొచ్చు పోయినారు. రండి కమాన్ గైస్, తెచ్చారు స్వామి. వెళ్ళొస్తాం, సమోసాలు వచ్చినాయంట తీసుకుంటాం. తీసుకోండి, ఆఖరి ఉన్నప్పుడు ఇచ్చేసి. షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు తిట్టుకుంటారు లేకపోతే వచ్చిన చేసి సని ఇందులో అండి. ఓకే, రైట్. ఓకే, ఇంకో రెఫరెన్స్ చదువుదాం. ఓకే, దీంతో మనం క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సాక్ష్యం ఒకటి వినాలి, అందుకోసం మమ్మల్ని రెడీ చేస్తాం. రైట్, 1 కొరింథీ 15వ అధ్యాయం 12 నుండి 24 దాకా. క్రీస్తు మృతుల్లోని లేపబడి ఉన్నాడని